హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 22 అండి. ఇంకా కథలోకి వెళ్తే, మహి సోఫా దగ్గర లైట్ వెలుగుతున్నట్టుగా కనపడటంతో టెన్షన్ పడి జాగ్రత్తగా గుండె దడదడలాడుతూ ఉంటే సోఫా దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ అర్జున్ ఉంటాడు. వెంటనే అర్జున్ని చూస్తూ, ఎందుకలా దయ్యంలా కూర్చున్నావు? నాకెంత భయమేసిందో, నువ్వెందుకు అలా భయపెట్టావు అంది. నేను సౌండ్ కూడా చేయలేదు, నువ్వు భయపడితే నీ తప్పది అంటాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది. నాకు నిద్ర రావటం లేదు, అందుకని ఇక్కడ కూర్చుని మొబైల్ చూస్తున్నాను అంటాడు అర్జున్. అయితే ఇక్కడెందుకున్నావు? తేజ చైతు వాళ్ళ గదికి వెళ్ళొచ్చుగా అని మహి అనగానే, వాళ్ళు పడుకున్నారని నీకు ముందే చెప్పాను, నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను, నేను ఇక్కడ కూర్చుంటే నీకేంటి ప్రాబ్లం, నాకు ఇక్కడ బాగుంది అంటాడు. మహి వెళ్ళి అర్జున్ కూర్చున్న సోఫాకి దగ్గరలో ఉన్న మరో సోఫాలో కూర్చుంటుంది. ఇక్కడ ఏం చేద్దామని కూర్చున్నావు అని అడిగాడు మహిని. నాకు కూడా నిద్ర రావటం లేదు అని చెప్పింది. అయితే ఇప్పుడేంటి, నన్ను ఏదో ఒకటి అనాలని ఆలోచిస్తున్నావా అంటాడు మొబైల్లో తలదూర్చి. ఏంటి అంటుంది. ఏం లేదు, నువ్వు అనన్య సిస్టర్స్ ఎలా అయ్యారా, ఇద్దరికీ అసలు పోలికే లేదు అనుకుంటున్నాను అంటాడు. ఏంటి ఏమన్నావు అంటుంది. అసలు నువ్వు అనన్య డిఫరెంట్ పోల్స్ కదా, మీరిద్దరు సిస్టర్స్ ఎలా అయ్యారా అని ఆశ్చర్యపోతున్నాను అంటాడు. ఇప్పుడేంటి, నాతో గొడవ పడాలని డిసైడ్ అయ్యావా అంటుంది. నువ్వే స్టార్ట్ చేసావు, నా మానాన్ని నేను కూర్చుంటే వచ్చి మొదలు పెట్టావు అంటాడు. నేనేమీ మొదలు పెట్టలేదు, వచ్చి ఇక్కడ కూర్చున్నా, నువ్వే టాపిక్ స్టార్ట్ చేశావు అంటుంది. మనము మొదటిసారి కలిసిన దగ్గర నుండి ఎప్పుడూ నాతో గొడవ పడటమే నువ్వు, నీకు వేరే పనేం లేదా అంటాడు. ఆ రోజు నువ్వు మా ఫ్రెండ్ చెల్లితో ఎందుకు తప్పుగా ప్రవర్తించావు, ఆమె మైనర్, నీకు కొద్దిగా కూడా సిగ్గనిపించలేదా అంటుంది. వెంటనే అర్జున్ ఆమె వైపు చూస్తూ, ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో, లొడలొడ వాగడం కాదు, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు అంటాడు. మహికి అప్పుడు ఏం జరిగిందో గుర్తొస్తుంది. మహి తన ఫ్రెండ్ మేఘనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేఘన వాళ్ళమ్మ బాగా టెన్షన్ పడుతూ కనిపిస్తారు. అది చూసిన మేఘన, అమ్మ ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నావు అనగానే ఆవిడ మేఘనతో, మధు ఇంకా రాలేదు అంటారు. అదేంటమ్మా ఇంతసేపు రాకపోవడం ఏంటి, దాని ఫ్రెండ్ అపర్ణ వాళ్ళని అడగకపోయావా అనగానే, అడిగాను, తనకు కూడా తెలియదు అంది అంటారు. మేఘన, అమ్మ నువ్వు టెన్షన్ పడకు, నేను దాని ఫ్రెండ్స్ని కనుక్కుంటాను అంటూ, మహి నాతో వస్తావా అని మేఘన అడగడంతో మహి కూడా బయలుదేరుతుంది. మధు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడగడంతో అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్తారు. ఆఖరికి మధు ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రం మేఘనతో, అక్క తనకి ఈ మధ్య ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ఈవినింగ్ వాళ్ళు ఏదో పబ్కి వెళ్తాము అనుకోవడం విన్నాను అని ఆ పబ్ పేరు చెప్తుంది. వెంటనే గబగబా మేఘన మహి కలిసి ఆ పబ్ దగ్గరికి వెళ్తారు. అక్కడి వాతావరణం చూసి స్టన్ అయిపోతారు ఇద్దరు. పొట్టి పొట్టి డ్రెస్లతో ఫుల్ మేకప్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి స్మోకింగ్ చేస్తూ కనిపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి వీళ్ళు చూస్తుండగా పక్కనే మధుని పట్టుకుని అర్జున్ కనిపిస్తాడు. అది గుర్తు చేసుకుంటుంది. అప్పుడు అర్జున్ అంటాడు మహితో, గుర్తొచ్చిందా ఆ రోజు ఏం జరిగిందో, ఇప్పుడు నేను చెప్తాను విను, నీకు నిజంగా మెంటల్. నేను పబ్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఎవరో అబ్బాయితో ఊగిపోతూ డ్యాన్స్ చేస్తోంది. ఉన్నట్టుండి ఏమైందో తెలీదు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తోసేసింది. మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తన వైపు లాక్కోబోయాడు. నేను మా ఫ్రెండ్ కలిసి వాళ్ళ దగ్గర నుండి ఆ అమ్మాయిని కాపాడి నేను తనని వాళ్ళ ఇంటికి ఎలా చేర్చాలా అని అనుకుంటుంటే అప్పుడు దిగావు మీ ఫ్రెండ్తో. అసలు ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు, నువ్వు వెరైటీ. ఆడపిల్లని ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు, ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు అక్కడ అని నేను హెల్ప్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను వెధవ కింద జమ కట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేనేంటో నాకు తెలుసు, నాకు ఒకళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేస్తాడు. నేను ఎలా నిన్ను నమ్మాలి, నీ మాటల్ని, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటుంది. దానికి అర్జున్, నేను పట్టించుకోను, నీకు నిజం చెప్పాను, ఇప్పుడు నువ్వు నమ్మాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. ఆ రోజు ఏం జరిగింది అనేది మీ ఫ్రెండ్ చెల్లెల్ని అడుగు, అప్పుడు నీకే తెలుస్తుంది అంటూ వెళ్ళబోతున్న వాడిని ఆపి, సరే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, రేపు ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటానులే అని చెప్పి తర్వాత అర్జున్ వైపు తిరిగి, ప్లీజ్ కొంచెం సేపు ఇక్కడే కూర్చోవచ్చు కదా, నాకు నిద్ర రావట్లేదు, నీకు రావట్లేదు అన్నావుగా అంటుండగానే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. తర్వాత అర్జున్తో, ఇంట్లో ఎవరూ ఉండరా అంటుంది.
ఇది మనోజ్ వాళ్ళ అమ్మమ్మ తాతగారి ఇల్లు. ఇది వరకు జాయింట్ ఫ్యామిలీ, అందరూ ఇక్కడే ఉండేవారు. నేను మనోజ్ ఇద్దరం అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం. నెమ్మదిగా వాళ్ళందరూ కూడా జాబ్స్ రీత్యా, బిజినెస్ రీత్యా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మమ్మ తాతగారు కూడా 2 ఇయర్స్ బ్యాక్ పోయారు. ఎప్పుడైనా నేను మనోజ్ వచ్చి ఇక్కడ ఉండి వెళ్తూ ఉంటాం అని చెప్పి తర్వాత సోఫా మీద తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు అర్జున్తో మహి ఏదైనా గేమ్ ఆడదామా ఫోన్లో అంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ప్లీజ్ నాకు నిద్ర రావట్లేదు, మన ఇద్దరం ఏదైనా ఆడదాము అని మహి చాలాసేపు రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరు గేమ్ మొదలు పెడతారు. మధ్యలో మెలకు వచ్చిన సిద్ధు అనన్యని చూస్తూ, అమెరికాలో ఉన్నా కూడా నిన్నే తలుచుకుంటూ నీ ప్రేమను ఎలాగైనా పొందాలని ఊహించుకున్నాను. ఆఖరికి అనుకోకుండా పెళ్ళైంది. ఇప్పుడేమో నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. నువ్వు ఇలా నాకు దగ్గరగా పడుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నువ్వు నాకు అలా దూరంగా ఉంటుంటే నాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తోందో ఆలోచించావా? ఇంత అందమైన భార్యని, అందులోనూ ఇంత ప్రియమైన దాన్ని పక్కన పెట్టుకొని ఏమీ పట్టించుకోకుండా బ్యాచిలర్ లైఫ్ గడపాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? నీకు కొంచెం కూడా నా మీద జాలి దయ లేవు కదా అని అంటూ ఉంటాడు. అనన్య పడుకుందని అనుకొని ఈ మాటలన్నీ వింటూ ఉంటే అనన్యకి నవ్వొస్తుంది. కొద్దిసేపటికి అటు ఇటు దొర్లుతాడు, నిద్ర పట్టదు. సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి అనన్య తననే చూస్తూ కనిపిస్తుంది. ఏంటి నిద్ర రావడం లేదా అంటాడు. లేదు అంటుంది. నాకు కూడా నిద్ర రావట్లేదు, కాసేపు అలా సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దామా అంటాడు. ఈ టైంలోనా అంటుంది. ఈ టైంలో అయితేనే బాగుంటుంది అంటాడు. తర్వాత వెళ్దాం, ఇప్పుడు వద్దు అనే అనన్య అనగానే సరే నీ ఇష్టం అని సిద్ధు పోనీ మూవీ చూద్దామా మొబైల్లో అంటాడు. నాకు మూవీస్ చూడటం పెద్దగా అలవాట్లేదు, అందులోనూ మొబైల్లో చూడాలంటే తలనొప్పి వస్తుంది అంటుంది. అసలు ఏదడిగినా ఇన్ని కారణాలు చెప్తావేంటి? ప్రతిదానికి ఒక కారణం వెతుక్కుంటూ ఉంటావా? నీలాంటిది ఎక్కడైనా ఉంటుందా అసలు? డ్రైవ్కి రా అంటే రావు, మూవీ చూద్దామంటే రావు, ఇంకెలాగే నీతో వేగేది అనగానే ఏం మాట్లాడకుండా అనన్య చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి సిద్ధు అనన్యకి దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. అనన్య ఏమీ మాట్లాడదు. సిద్ధుకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఎప్పుడు ఏదో విసుక్కోవడమో అక్కడ నుండి లేచి వెళ్ళిపోవడమో చేసేది. ముద్దు పెట్టినా ఏమంటం లేదు. ఏంటబ్బా అనుకుంటూ అనన్యను చూసేసరికి అనన్య కళ్ళు మూసుకుని సిద్ధు పెట్టిన ముద్దుని ఆస్వాదిస్తూ ఏదో లోకంలో ఉండిపోయింది. అది చూసిన సిద్ధుకి మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. దాంతో మరో స్టెప్ ముందుకేసి అనన్య పెదవులను అందుకున్నాడు. వీరిద్దరూ కూడా తన్మయత్వంలో ఉండటంతో అనన్య సిద్ధుని హక్ చేసుకుని అలాగే కొంతసేపు ఉండిపోయింది. అలా కొద్దిసేపు ఇద్దరూ కూడా ఒకళ్ళ స్పర్శని మరొకళ్ళు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన అనన్య సిగ్గుపడుతూ తలదించుకుంది. సిద్ధు మళ్ళీ కిస్ చేయబోతుంటే వద్దన్నట్టుగా సైగ చేసింది. మళ్ళీ ఏమైందో సడన్గా? నాతో అంత కోఆపరేటివ్గా ఉన్న అనన్య ఎందుకు మళ్ళీ ఇలా అనేసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అనన్య తన ఆలోచనలో తను మునిగిపోయి అలాగే కూర్చుండిపోయింది. అనన్య మనసులో అలజడి మొదలైంది. ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను? సిద్ధుకి ఎందుకు నో చెప్పలేకపోయాను అనుకుంటూ సిద్ధు వైపు చూడగా కళ్ళు మూసుకొని పడుకొని కనిపిస్తాడు. సిద్ధు పడుకున్నాడు కదా అని అనన్య నవ్వుతూ సిద్ధు నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నా మనసు గందరగోళంగా ఉంది, నన్ను క్షమించు సిద్ధు అంటుంది. నా మనసు నాకే అర్థం కావట్లేదు అంటుంది. సిద్ధు మనసులో నవ్వుకుంటూ, నేను అర్థం చేసుకోగలను అనన్య, నువ్వేం టెన్షన్ పడకు అని మనసులో అనుకుంటాడు. ఉదయం తేజ స్నిగ్ధ హాల్లోకి వచ్చేసరికి అక్కడ హాల్లో సోఫా మీద కూర్చున్న మహి అర్జున్ భుజం మీద తలపెట్టి నిద్రపోతూ కనిపిస్తుంది. సిద్ధు అనన్య లేచినట్టుగా వాళ్ళ రూమ్లో లైట్ వేసి ఉంటుంది. వీళ్ళిద్దరినీ సోఫాలో అలా చూసి ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. తేజ వాళ్ళిద్దరినీ నిద్ర లేపాలని కావాలని గ్లాస్ పడేస్తానంటాడు. అది చూసి అప్పుడే అక్కడికి వచ్చిన చైతు, అవును వీళ్ళెప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు అని తేజతో అంటాడు. నాకేం తెలుసు, వాళ్ళనే అడగాలి అని తేజ తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేస్తాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన మహి అర్జున్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరి మొహాలు కూడా అతి దగ్గరగా ఉంటాయి. ఇద్దరూ కంగారు పడుతూ ఎదురుగా చూసేసరికి తేజ వాళ్ళు వీళ్ళనే చూస్తూ కనిపిస్తారు. వెంటనే వీళ్ళిద్దరూ కూడా అబ్బా ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతారో అని టెన్షన్ పడుతూ ఉంటే ఏం జరగనట్టు మహి, ఏంటి మీరంతా ఇక్కడున్నారు, ఏం జరిగింది అంటుంది. ఏం తెలియనట్టుగా.
మేము అడగాలి మిమ్మల్ని ఆ ప్రశ్న, మీరిద్దరేంటి ఇక్కడ ఇలా అంటాడు తేజ. ఏం లేదు, మేము ఫోన్లో గేమ్ ఆడి ఆడి ఎప్పుడు పడుకున్నామో టైం తెలియలేదు అంటాడు ఫోన్ చూపిస్తూ. వెంటనే మహి, ఇప్పుడు ఈ టాపిక్ కాదు. సిద్ధు అనన్య లేచే లోపల మనం వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, పదండి అంటుంది. మహి అలా అనగానే, అబ్బా ఇప్పుడు లేచి నువ్వు మాకు చెప్తున్నావా, మేమంతా ఎప్పుడో రెడీ అయిపోయాం అంటూ తేజ వాళ్ళతో మీరు పదండి అని మహి వైపు తిరిగి, తొందరగా రండి, వాళ్ళిద్దరే ఉంటారు, అప్పుడు ఎప్పుడో వాళ్ళే వెనకాల వస్తారు అంటుంది స్నిగ్ధ. వెంటనే సరే అయితే మేము వస్తాం ఆగండి అని మహి అనగానే, మీరిద్దరూ రండి, మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం, మేము వెళ్ళిపోతాం అని తేజ, చైతు, మను, స్నిగ్ధ కలిసి ఒకటేసారి వెళ్ళిపోతారు. సిద్ధు అనన్య రెడీ అయ్యి కిందికి వచ్చే లోపల అర్జున్, మహి కూడా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత తేజ సిద్ధుకి మెసేజ్ చేస్తాడు, మేమందరము బయలుదేరిపోయాము, ఇప్పుడు మంచి టైం, వదినకి ప్రపోజ్ చెయ్యి అని మెసేజ్ చేస్తాడు. సిద్ధు అనన్యతో, నాతో రా, నీకొకటి చూపించాలి అంటాడు. నాకు తలనొప్పిగా ఉంది, మనము తొందరగా బయలుదేరుదాం, అందరూ ఇప్పటికే వెళ్ళిపోయారు, మన ఇద్దరమే ఉన్నాం అంటుంది. చాలా కొద్ది టైం రావచ్చు కదా అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నీకు అంతగా వెళ్ళాలి అనిపిస్తే నువ్వు వెళ్ళిరా, ఇక్కడే ఉంటాను అంటుంది. అలా అయితే నేను ఎవరికి ప్రపోజ్ చేయాలి, అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. నేను నిన్ను ప్రపోజ్ చేయాలి అని తేజ వాళ్ళంతా అక్కడంతా డెకరేట్ చేశారు, కానీ ఏం చేస్తాము, టైం వేస్ట్ అయింది వాళ్ళకి అనుకుంటూ నెట్టూరుస్తూ వెళ్దాం పద అని అనన్యతో చెప్పి ఇద్దరూ బయలుదేరారు. అప్పుడే సిద్ధుకి ప్రపోజ్ చేశావా అని మెసేజ్ చేస్తాడు అర్జున్. లేదు, కుదరలేదు అని రిప్లై ఇచ్చి ఫోన్ని డాష్బోర్డ్లో పెడతాడు సిద్ధు. కారు స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే తన ఫోన్ మోగుతుంది. అనన్య, ఫోన్ ఎవరో చూడు అంటాడు. అనన్య ఫోన్ తీసి చూస్తుంది. కీర్తన అని చెప్తుంది. వెంటనే ఫోన్ తీసుకోబోతాడు తన చేతిలో నుండి. సిద్ధు, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా, స్పీకర్ మోడ్ ఆన్ చేస్తాను, మాట్లాడు అంటుంది. నేను మాట్లాడగలను, ఫోన్ ఇవ్వు అంటాడు. సిద్ధు మాట పూర్తయ్యే లోపలే స్పీకర్ ఆన్ చేస్తుంది అనన్య. హలో అని కీర్తన అనగానే, ఆ కీర్తన, ఏంటి విషయం, ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా అంటాడు. జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామని చేశానంతే అంటుంది. అనన్య మనసులో, ఇప్పుడు కీర్తన ఎందుకు కాల్ చేసినట్టు, వీళ్ళ ఇద్దరి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని అనుకుంటూ ఉండగా సిద్ధు కీర్తనతో, అయితే నేను తర్వాత కాల్ చేస్తాను అంటాడు. నేనున్నానని సిద్ధు మాట్లాడట్లేదా నా ముందు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టుంది, నా దగ్గర దాస్తున్నాడేమో, అందుకే నా ఎదురుగా మాట్లాడటం లేదు. నిన్న సిద్ధు నాతో తనని భర్తగా యాక్సెప్ట్ చేయమన్నాడు, కానీ ఇప్పుడు చూస్తుంటే సిద్ధును కూడా నమ్మడం కరెక్ట్ అనిపించట్లేదు. మగాళ్ళంతా ఒక్కటే, వరుణ్ అలాగే నన్ను మోసం చేశాడు, ఇప్పుడు సిద్ధు కూడా అలాగే ఉన్నాడు అని మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటే వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ ఉంటుంది అనన్య. ఈ లోపల కీర్తన, రేపు హోలీ, నువ్వు ఇండియాకి వచ్చాక ఫస్ట్ హోలీ, దాని గురించి మాట్లాడదామని చేశాను అంటుంది. వెంటనే సిద్ధు, నేను డ్రైవ్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడతాను అంటాడు. సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయడం మర్చిపోకు, నేను రేపు వచ్చి నిన్ను కలుస్తాను అంటుంది కీర్తన. ఓకే బాయ్ అంటాడు సిద్ధు. ఈ రోజుకి కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.